అందరికీ నమస్కారం. బుద్ధ పూర్ణిమ మహోత్సవాల ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈ కార్యక్రమం గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రకృతి ఉమా మహేష్ గారు, లింగారెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. నమస్తే సార్. ముందుగా అసలు ఈ సెలబ్రేషన్స్ అంటే మహోత్సవాలు చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఈ సెలబ్రేషన్స్ అన్నవి ఈరోజు వచ్చిన ఆలోచన కాదు. యాక్చువల్గా మనము ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉన్నాం. కానీ మన ఈ పిఎస్ఎస్ఎంలో ఉన్న ఒకనొక టీము ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ మనం గోవాలో చేసుకోవడం జరిగింది అద్భుతంగా. ఇప్పుడు హైదరాబాద్లోని ధర్మపురి క్షేత్రంలో అదొక అద్భుతమైన టెంపుల్ మన హైదరాబాద్లో. సో అక్కడ చేయడం జరుగుతుంది. అంటే ఇది ఎక్కడ ఉంటుంది సార్? ధర్మపురి క్షేత్రం మియాపూర్, హైదరాబాద్. మియాపూర్ నుంచి చాలా వెరీ వాకబుల్ డిస్టెన్స్ సార్, 5 minutes డ్రైవ్. ఇట్ ఈస్ ఈజీ టు కమ్. అంటే మెట్రో స్టేషన్ నుంచి ఈజీగా రావచ్చు. సో అతి ముఖ్యంగా మనం అందరం చేసే బుద్ధ పౌర్ణమి కార్యక్రమాలు కావచ్చు, అన్ని పౌర్ణమి కార్యక్రమాలు, ఎవరు ధ్యానం చెప్పిన, ధ్యాన ప్రచారం చేసిన అన్నిటికీ ముఖ్య ఉద్దేశం ప్రపంచ శాంతి. ప్రపంచ శాంతి అందరం కోరుకుంటాం కానీ డైరెక్టర్ రాదు. ప్రపంచం శాంతిగా ఉండాలి, అందరూ శాంతిగా ఉండాలని. కానీ అది ఎక్కడి నుండి వస్తుందంటే లోపల నుండి వస్తుంది. ముందు లోపల మనం బాగుపడితే, లోపల మనం శాంతి చెందితే అప్పుడు బయట శాంతి అనేది వస్తుంది. నేను శాంతి చెందాను, ఆయన శాంతి చెందారు, మీరు శాంతి చెందారు. ఇప్పుడు మనం అందరం శాంతియుతంగా మాట్లాడుకోం. మన లోపల శాంతి లేదు, మనం ఇలా శాంతియుతంగా మాట్లాడుకోం. సేమ్ వే అన్ని ధ్యాన కార్యక్రమాలు, ఎస్పెషల్లీ మనం చేసే పిఎస్ఎస్ఎం ఆధారం చేసే మెగా ఈవెంట్స్ అన్నిటికీ ముఖ్య ఉద్దేశం ప్రపంచ శాంతి. అది త్రూ అంతర్గత శాంతి. అంతర్గత శాంతి నుండే ప్రపంచ శాంతి వస్తుంది. ఒక మనిషి అంతర్గతంగా శాంతిస్తే ఆ ఒక్కరి ద్వారా ఇంకొకరికి అంతర్గత శాంతి వెళ్తుంది. చివరికి అందరూ శాంతిస్తే ప్రపంచ శాంతిగా మారుతుంది. సో ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఈ సంవత్సరం కూడా మనం ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఒక మెగా ఈవెంట్ చేసుకుంటున్నాం. మియాపూర్లో. మియాపూర్ ధర్మపురి క్షేత్రంలో. సో ఇది ఎన్ని రోజులు సార్? ఇది 5 రోజులు ఉంటుంది మేడం. ఏప్రిల్ 30వ తేదీ అంటే గురువారం నుంచి మే 4వ తేదీ సోమవారం వరకు ఉంటుంది మేడం. ప్రతిరోజు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. పౌర్ణమి రోజు మటుకు రాత్రంతా కూడా ధ్యానం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్కి ఇప్పుడు 1990s నుంచి ఎవరైతే మన పిఎస్ఎస్ఎంలో ఉన్నారో అప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు మేడం. ఫర్ ఎగ్జాంపుల్ పాల్ విజయ్ కుమార్ సార్ ఉన్నారు, తర్వాత ద్వారకనాథ్ సార్ ఉన్నారు, గుణాకర్ రెడ్డి గారు ఉన్నారు కర్నూలు నుంచి, శ్రీ ఆంజనేయ శర్మ గారు, తర్వాత మన స్పిరిచువల్ రియాలిటీ తయారు చేసినటువంటి ప్రతాప్ రెడ్డి సారు, ఇటువంటి వాళ్ళందరినీ సంప్రదించడం జరిగింది. సో ఇటువంటి వారందరూ ఈ 5 రోజుల ప్రోగ్రాంలో వచ్చి వారి యొక్క విశేష అనుభవాలని మనందరితో పాటు షేర్ చేసుకోవడానికి వాళ్ళు రావడం జరుగుతుంది. అవునండి. సో అప్పుడు మొట్టమొదట్లో పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లోకి ఎవరైతే వచ్చారో ఆ టీం అందరి ఆర్గనైజేషన్ లో ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతా ఉంది. సో వారి యొక్క సందేశాన్ని తీసుకుంటాం ఆర్గనైజ్డ్ బై సమ్ టీమ్. ఓకే. సో వాళ్ళందరినీ మనం తిరిగి ఆహ్వానించడం జరిగింది. చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత నేను కైండ్ ఆఫ్ రీయూనియన్, మన ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ లాగా మన సీనియర్ మోస్ట్ మాస్టర్స్ రీయూనియన్. వారి యొక్క అనుభవాలను, సందేశాలను మనం ఇక్కడ వినబోతున్నాం. ఓకే. సో కొత్తగా వస్తున్న ధ్యానులకి, ఉన్న ధ్యానులకు కూడా వాళ్ళ ద్వారా అద్భుతమైన సందేశాలు మనం వినొచ్చాను. ఎస్. ఓకే, బాగుంది సార్. సో మరి ఎవరైనా ప్రత్యేకంగా గురువులను, ఎవరైనా పొలిటికల్ వాళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుందా ఈ ప్రోగ్రామ్కి? ఎస్ మేడం. ఈ ప్రోగ్రామ్కి మన పిఎస్ఎస్ఎం ధ్యానులే కాకుండా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెన్యూ ఏదైతే ఉందో శ్రీ ధర్మపురి క్షేత్రం, దాని ఫౌండర్ ఉన్నారు భారతీయం సత్యవాణి గారని. మనందరికీ తెలిసింది, మన ధ్యానయజ్ఞాలు కూడా చాలాసార్లు వచ్చారు. ఆవిడ మన తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితురాలు. సో వారు వస్తున్నారు. వారి ఆధ్వర్యంలో బ్రహ్మర్షి షణ్ముఖ శర్మ అని చెప్పి ఉన్నారండి. సో వారు వస్తున్నారు 3 రోజులు, మే 1st, 2nd, 3rd రోజులు వస్తారు. సో సాయంత్రం 6:30 to 8 ఉంటుంది. సో వారు పరమాచార వైభవం గురించి డీటెయిల్గా చెప్తారు. సో ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ధ్యానం రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సాయంత్రం సార్ వారిది ప్రవచనం ఉంటుంది, గురువుల ప్రవచనాలు ఉంటాయండి. తర్వాత మన మెడిటేషన్తో పాటు మ్యూజిక్ కూడా ఉంటుంది కాబట్టి, సో మ్యూజిక్ కళా అకాడమీ నుంచి కూడా వస్తున్నారు. తర్వాత ఈరోజే మనము తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి డైరెక్టర్ని కలిసాము. సో వారు కూడా యాక్సెప్ట్ చేశారు. వారు పార్టిసిపేట్ అవుతూ తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా కొంతమంది కళాకారులని ఈ ప్రోగ్రామ్కి పంపిస్తామని చెప్పారు. దాంతోపాటు మనకి రవీంద్ర భారతిలో కూడా మెడిటేషన్ సెషన్స్ కండక్ట్ చేసుకోవడానికి ప్లేస్ కూడా ఇస్తామని చెప్పారు మేడం. ఓకే,
బాగుంది సార్. ఎందుకంటే రవీంద్ర భారతిలో అంటే చాలా సెంటర్‌లో ఉంటుంది. చక్కగా ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా మనం చేసుకోవచ్చు. సో, మరి దీనికి మీరు ధ్యానం ఉంటుందా సార్? ఒకవేళ ఇన్ని గంటలు ధ్యానం అని ఏదైనా ప్లాన్ చేశారా? ప్రాతకాల ధ్యానం ఓన్లీ అదొకటే ఉంటుందా? ధ్యానం వచ్చేసి మనకి ఉదయం మెడిటేషన్ ఉంటుంది మేడం. Hmm. 6 to 8 ఉంటుంది మెడిటేషన్. తర్వాత 9 to 10 ఉంటుంది. అంటే డైలీ యావరేజ్గా మినిమం 6 hours అయితే మెడిటేషన్ ఉంటుంది. ఓకే. తర్వాత రాత్రి ధ్యానం పౌర్ణమి రోజు ఉంటుంది. మిగతా రోజులు ఆప్షనల్, హుహు. చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ డెడికేటెడ్ ఒక ధ్యాన కేంద్రం ఉంది. ఓకే. ఈ టెంపుల్‌లోనే ఒక ధ్యాన కేంద్రం ఉంది ఒక అన్నమాట. అది ఓకే. మన చాలా వరకు తెలుసు మనందరికీ. శివబాల యోగి మహారాజ్ అని చెప్పేసి వారు ఆదివారపేట మన గోదావరి జిల్లాలో ఒక 12 సంవత్సరాలు కఠోర ధ్యానం చేసి వారు అన్ని ఆత్మసాక్షారం పొంది ఇట్లా ఒకసారి హైదరాబాద్కి రావటం జరిగింది. అక్కడ అడుగు పెట్టారని చెప్పేసి ఈ సత్యవాణి గారు అక్కడ ధ్యాన కేంద్రం కట్టించారు. ఓకే. సో అక్కడ డెడికేటెడ్గా ఉంది. అక్కడ మనం గత 1 year నుంచి రెగ్యులర్గా ధ్యానం ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఓకే. అది సో అక్కడ డెడికేటెడ్ ధ్యాన కేంద్రం ఉంది. రాత్రంతా చేసుకునే వాళ్ళు ఎంతసేపు అయినా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అక్కడ. ఎందుకంటే డెడికేటెడ్ ధ్యాన కేంద్రం ఉంది సో కాబట్టి అక్కడ. ధ్యానానికి ఇప్పుడు ఈవెంట్‌లో ఒక టైం ఉంది. దాని తర్వాత చేసుకోవాలనుకునే వాళ్ళకి Yes. కూడా ఒక ధ్యాన కేంద్రం ఉంది. మరి మదర్స్ వచ్చినప్పుడు వాళ్ళ బేబీస్ కూడా వస్తారు సార్. మరి వాళ్ళని ఎంగేజ్ చేయడానికి ఏమైనా ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఉందా? ఎలా? అవును మేడం. ఇప్పుడు మనందరికీ సుపరిచయమే బాల వికాస్ అని ఉంటుంది ధ్యాన యజ్ఞాల్లో. Hmm. అలా 5 రోజులు పిల్లల కోసం ఈ బాల వికాస్ ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఓకే. సో పిల్లలు ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా, Hmm. సో పిల్లల్ని ఇంట్లో వదిలేసి పేరెంట్స్ వచ్చేసి ప్రశాంతంగా ఉండలేరు. హ్మ్. సో దీన్ని ఆలోచించేసి ఈ బాల వికాస్ కూడా పెడుతున్నామండి. సో ఓకే. పిల్లలకు సపరేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాళ్ళకి ధ్యానము, తర్వాత ఆర్ట్స్, డ్రాయింగ్, తర్వాత చిన్న చిన్న మ్యూజిక్ సెషన్స్, ఇట్లాంటి డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి పిల్లల పర్స్పెక్టివ్లో. సో పిల్లలు అక్కడ ఎంగేజ్ అయి ఉంటారు. పేరెంట్స్ హ్యాపీగా పెద్ద సెషన్స్లో పాల్గొనొచ్చు. ఓకే. అది ఎందుకంటే ప్రతిసారి మనం చాలా ప్రోగ్రామ్స్లో చూస్తుంటాం, స్టేజ్ దగ్గర పిల్లల్ని తీసుకొస్తే కోపడుతుంటారు. ఎందుకంటే పిల్లలతో సో పిల్లల ప్రోగ్రామ్ పిల్లలదే, పెద్దల ప్రోగ్రామ్ పిల్లలు. సో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు వచ్చి హ్యాపీగా పార్టిసిపేట్ అవ్వచ్చు. పిల్లల్ని అక్కడ అప్పచెప్పేసి హ్యాపీగా చేసుకోవచ్చు. తర్వాత ఈ 5 రోజులు మనకి మంచి రుచికరమైన భోజనం ఉంటుంది. ఓకే. మన పిఎస్ఎస్ఎంలో తెలిసిందే Hmm. మంచి భోజనం ఉంటుంది. తర్వాత మన శివప్ప సార్ వస్తున్నారు. హ్మ్. సో రకరకాల పత్రి సార్ స్టైల్లో వంటకాలు ఉంటాయి. ఓకే. తర్వాత పాల్ సార్, ఆంజనేయులు సార్ వీళ్ళంతా కూడా 1999 నుంచి ఇప్పుడు ధ్యానయజ్ఞాలు చేసేవాళ్ళు. హ్మ్. అప్పట్లో వీళ్ళే భోజనాలంతా వండి చేసేవాళ్ళు. వారందరూ వచ్చి ఆ రుచికరమైన భోజనాలు మనకి ఈ 5 రోజులు ఉంటుంది. ఓకే. ఈ 5 రోజులు మన ఇంట్లో ఏం వండుకోవాల్సిన పని లేదు. హ్యాపీగా వచ్చేసి అక్కడ ఉండొచ్చు. ఎవరైనా ఉండాలనుకున్న వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఉండి ఈ 5 రోజులు ఉండి హ్యాపీగా చేసుకోవచ్చు మేడం. సార్ మరి అకామిడేషన్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఎందుకంటే టెంపుల్‌లో ఈ ఈవెంట్ చేస్తున్నారు కదా! మరి అకామిడేషన్ ఎలా? వచ్చి ఎవరైనా వేరే ఊరు నుండి వస్తే ఉండాలనుకుంటే? ఎస్ మేడం. అకామిడేషన్ పర్స్పెక్టివ్లో 2 ఉన్నాయి. ఒకటి ఫ్రీ ఉంది, పెయిడ్ ఉంది. Okay. సో ఫ్రీ అకామిడేషన్ టెంపుల్ ప్రమిసెస్లో ప్లాన్ చేస్తున్నాము. హ్మ్. ఎవరైతే పెయిడ్ అకామిడేషన్ కావాలనుకుంటున్నారో అక్కడ టెంపుల్లో కొన్ని రూమ్స్ ఉన్నాయి, అక్కడ ఉండొచ్చు. లేదంటే 1 or 2 కిలోమీటర్ రేడియస్లో చాలా హోటల్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా ప్రైమ్ ఏరియా మియాపూర్లో ఉంది కాబట్టి మెట్రో స్టేషన్కి అతి దగ్గరలో ఉంది. సో వాళ్ళ ఆప్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు, వాళ్ళ చాయిస్ అది. ఓకే. సో ఇప్పుడు గురువుల సందేశాలు ఉన్నాయి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. మరి పత్రిజీ డిజిటల్ సందేశాలు కూడా ఉంటాయా దీంట్లో? అది తప్పనిసరి. అది లేకుండా అసలు ఏ కార్యక్రమం మన దగ్గర జరగదు. మొట్టమొదట ఆయన సందేశాలతోనే అన్ని కార్యక్రమాలు మొదలవుతాయి ప్రతిరోజు. ఓకే. ఆయన ఉండడం వల్లనే, ఆయన సందేశం కోసమే, ఆయన సందేశాన్ని అందరికీ అందజేయడం కోసమే యాక్చువల్ మన ఈ కార్యక్రమాలని చేస్తున్నాం. సో అది డిఫాల్ట్. ఓకే. సార్ మరి ఇప్పుడు ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తున్నారు. మీరు పత్రి సార్తో ఎన్నో ఇయర్స్ ఆయనతో సజ్జన సాంగత్యం చేశారు. ఆయనతో అనుభవాలు, అనుభూతులు ఎన్నో ఉన్నాయి. అసలు బుద్ధ పౌర్ణమి గురించి సార్ చెప్పిన ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్? అంటే మన అందరికీ తెలిసిందే ఇది. బుద్ధుడు ఆ రోజే పౌర్ణమి, బుద్ధుడు పుట్టక ముందు కూడా పౌర్ణమి ఉంది, వ్యాస పౌర్ణమి అంటారు. సో ఇప్పుడు ఏంటంటే బుద్ధుడు పుట్టిన తర్వాత దాన్ని బుద్ధ పౌర్ణమి అని మనం చెప్పుకుంటున్నాం. బుద్ధుడు అదే రోజు పుట్టారని విన్నాము, అదే రోజు ఎన్లైట్మెంట్ పొందారని విన్నాం, అదే రోజు నిర్వాణం పొందామని విన్నాం. అంటే ఒక వ్యక్తి ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అయిందంటే, తర్వాత ఈ మధ్య రీసెంట్గా ఈ పిల్లల ప్రోగ్రామ్స్ చేస్తున్నాం మేము పార్క్స్లలో. ప్రతిరోజు ఈవినింగ్ పిల్లలకి ధ్యానం చెప్తూ, ఆర్ట్స్ చెప్తూ, తర్వాత నీతి కథలు, బుద్ధుడి జాతక కథలు అని చెప్పి 550 స్టోరీస్ ఉన్నాయి. ఓకే. వాళ్ళకి చెప్తున్నప్పుడు అంటే మీరే పార్కులకు వెళ్ళి అక్కడ పిల్లలు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి ఇవన్నీ అవును చెప్తున్నారు. మేడం. ఫస్ట్ ధ్యానం చేపించి స్టోరీస్. స్టోరీస్ Okay. చెప్తూ వాళ్ళకి డ్రాయింగ్ కూడా నేర్పిస్తున్నాం. అంటే Okay. మైండ్ఫుల్నెస్ యాక్టివిటీ, మైండ్ ఎంప్టీనెస్ యాక్టివిటీ. ఆ స్టోరీస్ లో నేను విన్నది ఏంటంటే, బుద్ధుల వారు ఈ జన్మ కన్నా ముందు రకరకాల జన్మల్లో రకరకాలుగా, అంటే ఒక పక్షిగా, ఒక జంతువుగా రకరకాలుగా లైఫ్ తీసుకొని ఆ పర్టికులర్ కాన్సెప్ట్, ఫర్ ఎగ్జాంపుల్ దయ అని ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ క్రొకడైల్ అండ్ మంకీ స్టోరీ ఉంది, లేకుంటే గోల్డెన్ డక్ స్టోరీ అని ఉంది. బుద్ధుడి జాతక కథలు చాలా స్టోరీస్ ఉన్నాయి.
అవన్నీ వారు ఆ జన్మల్లో ఆ విధంగా జీవించి ఆ కళని ప్రజెంట్ చేశారని బుద్ధుడి జాతక కథలో మనం ఎన్నో విన్నాము. ఇప్పుడు ఆ పిల్లలకి చెప్తుంటే అవి చూడటానికి కథలే అనిపిస్తాయి, కానీ దాంట్లో ఎంతో నీతి ఉంది. అది పిల్లలకి కాదు పెద్దలకు కూడా చాలా హెల్ప్ అయ్యిద్ది. అంటే ఇవన్నీ ఏంటంటే మనం ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఓన్లీ ధ్యానం అనుకుంటాం, కానీ దాని వెనకమాల ఎంతో వారు గత జన్మంలోనే అవన్నీ అనుభవపూర్వకమైన జ్ఞానం పొంది చెప్పారు, ఆ పరిపూర్ణత పొందారు. మన పత్రిసారి కూడా ఏది ఊరికే చెప్పరు, అన్ని ఆయన అనుభవం పూర్వకంగానే చేసి చూపిస్తారు మనకి. సో మనం ఆ రోజుల్లో బుద్ధుడి సీరియల్ చూసినప్పుడు అనిపిస్తుంది మనం కూడా ఉన్నామేమో అని, కానీ ఈ లైఫ్ టైంలో మనం ఫిజికల్గా పత్రిసారితో ఉన్నాము. అది ఆ పరంపర సారు చెప్పుకుంటూ వస్తారు, మనది అదే పరంపర నాయన అని. సో ఇవంతా ఉన్నాయి. సో వీటిని మనము ఇప్పుడు నాకు ఊహ తెలిసిన వాళ్ళ నుంచి మనం 2003 నుంచి మనం బెంగళూరులో చేసుకుంటున్నాం బుద్ధ పౌర్ణమి ఉత్సవాలు. అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాము. గత సంవత్సరం మనం ఏంటంటే గోవాలో చేయడం జరిగింది, గవర్నమెంట్ ఆఫ్ గోవా తరపు నుంచి. చాలా అద్భుతంగా ఉంది. అప్పుడు గోవాలో రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందండి. గవర్నమెంట్ తరపు నుంచి మనకు ఫ్రీగా రవీంద్ర భారతి లాంటివన్నీ ఇచ్చారు. అక్కడ కూడా సేమ్ ఆర్ట్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, తర్వాత గోవా సీఎం వారు వచ్చారు. వారి సపోర్ట్ తోటి చాలా యాక్టివిటీస్ చేసాం. అక్కడ ఒక పిరమిడ్ కూడా కట్టించి ఏసీ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఇచ్చారు. ఇంకోటి పిరమిడ్ కూడా కట్టిస్తున్నారు గవర్నమెంట్ వారు. ఏమన్నా అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సపోర్ట్ అయితే ఉంది. అప్పుడు సత్యవాణి గారిని లాస్ట్ టైం మనం గోవాకి ఇన్వైట్ చేయడం జరిగింది. అప్పుడు ఆవిడ ఏమన్నారంటే అంత దూరం ఎక్కి చేస్తున్నారు, మన ప్రదేశంలో చేయొచ్చు కదా, మన రాష్ట్రంలో చేయొచ్చు కదా అని అడిగారు. అక్కడ దీనికి బీజం పడింది, బుద్ధ పౌర్ణమి ఇక్కడ చేయాలని. సో అది గత 1 year నుంచి అక్కడ చేసుకుంటూ వస్తున్నాం యాక్టివిటీస్. మనం గురు పౌర్ణమి అని రకరకాల యాక్టివిటీస్ ప్రతి పౌర్ణమికి జరుగుతున్నాయి. మన బాలకృష్ణ సారు, రామాచారి గారు, ఇట్లా చాలా మంది వచ్చారు అక్కడ. వీక్లీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అక్కడ, వీక్లీ మంత్లీ. తర్వాత పౌర్ణమి ధ్యానం క్లాసులు, తర్వాత ఈ మధ్య రీసెంట్ గా అంటే శివరాత్రి ప్రోగ్రామ్ కి, ఉగాది, ప్రతి పండక్కి జరుగుతుంటాయి. ఎందుకంటే అక్కడ టెంపుల్ ప్రెమిసెస్ కాబట్టి ప్రతి పండక్కి జనాలు వస్తుంటారు, వారు భక్తి యోగంతో వస్తారు. మనం దానికి కొంచెం యాడ్ చేసి ధ్యానం నేర్పిస్తున్నాము. సార్ మరి ఇక్కడ అందరికి ఒక డౌట్ రావచ్చు, మీరు టెంపుల్లో పెడుతున్నారు ఈవెంట్, మరి గుడి గంటలు ఆ టైంలో మోగించడాలు, ధ్యానంలో కూర్చునే వారికి ఆ డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటుందా? అయితే ఈ వెన్యూ చాలా పెద్దది మేడం, చాలా పెద్ద క్యాంపస్. సో అటువంటి డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు. సో మన హ్యాపీగా ఏవైతే మెడిటేషన్ జరిగే టైమింగ్స్ ఉంటాయో, ఈ ప్రోగ్రామ్ ఉంటుందో, ఇది టెంపుల్ వారి కొలాబరేషన్ తోటే జరుగుతుంది కాబట్టి మనకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు, హ్యాపీగా ఉన్నాయి. సో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. చాలా మందికి తెలిసే ఉంటది ధర్మపురి క్షేత్రం మియాపూర్లో అంటే. సో హ్యాపీగా వచ్చి చేసుకోవచ్చు అని. అది బాగుంది సార్, చక్కటి ఒక మంచి ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు, ఎంతో అద్భుతంగా కూడా డిజైన్ చేస్తున్నారు. మరి ప్రమోషన్స్ ఎలా చేస్తున్నారు సార్ మీరు? ఈ ప్రమోషన్స్ అంటే ఇప్పుడు డిజిటల్ ప్రమోషన్స్ బాగా ఫేమస్. మన వాట్సాప్ మెసేజ్లు కానీ, లేకుంటే షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్ కానీ, లేకుంటే యూట్యూబ్ వీడియోస్ కానీ, తర్వాత పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ. ఇప్పుడు ఏం చేసామంటే హైదరాబాద్ లో ఉన్న మన మెడిటేషన్ సెంటర్స్ అన్నిటిని విజిట్ చేసాం. విజిట్ చేసి ఎక్కడెక్కడైతే మన మెడిటేషన్ సెషన్ జరుగుతున్నాయో అక్కడంతా ప్రమోషన్ చేస్తున్నాం. నిన్న కూడా నిజాంపేటలో జరిగింది, గురుస్థాన్ లో జరిగింది. సో తర్వాత మన కూకట్పల్లి లక్ష్మీ మేడం వాళ్ళ సెషన్ చేసాం. ప్రతి సెంటర్ కి వెళ్ళి ఇన్వైట్ చేస్తున్నారు. హైదరాబాద్ మన రింగ్ రోడ్ రేడియస్ లో అసలు దీని వెనక మళ్ళీ ఇంకొక రీజన్ కూడా ఉందండి. ఈ బుద్ధ పౌర్ణమి నుంచి నెక్స్ట్ ఇయర్ బుద్ధ పౌర్ణమి వరకు ఈ హైదరాబాద్ రింగ్ రోడ్ రేడియస్ లో అందరికీ ధ్యానం చెప్పాలి, ఇంటింటికి ధ్యానం వెళ్ళాలి. దీనికి మేము ఎంచుకున్న ఒక చిన్న మార్గం ఏంటంటే, ఫస్ట్ జిహెచ్ఎంసి వర్కర్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం మేడం. జిహెచ్ఎంసి వర్కర్స్ ఏంటంటే బజార్కి వెళ్తారు, వీధికి ఇంటింటికి వెళ్తారు, వాళ్ళు రోజు వెళ్తారు. ఏం చేసామంటే రీసెంట్ గా వాళ్ళకి ధ్యానం చెప్పడం స్టార్ట్ చేసాం జిహెచ్ఎంసి వర్కర్స్. ఈ జిహెచ్ఎంసి వర్కర్స్ ద్వారా మనం ఏంటంటే జనరల్ గా ఫస్ట్ హైయర్ లెవెల్ నుంచి కిందికి వస్తాం, కానీ ఈ ప్రాజెక్ట్ లో గ్రాస్ రూట్ నుంచి పైకి వెళ్దామని అప్రోచ్ తోటి వెళ్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ లోనే కొన్ని వేలల్లో ఉన్నారు జిహెచ్ఎంసి వర్కర్స్. జిహెచ్ఎంసి వర్కర్స్ అందరికి ధ్యానం నేర్పిస్తే వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, అది చూపించి గవర్నమెంట్ నుంచి మనం ఇంకా గవర్నమెంట్ దగ్గర ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి, వాటన్నిటిని మనము మెడిటేషన్ యాక్టివిటీస్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అందులో భాగంగానే ఈరోజు వారు డైరెక్టర్ని కలవటం జరిగింది, ఆర్ట్ అండ్ కల్చర్ డైరెక్టర్ని. వారు స్పందించి ఎమ్మటి యాక్సెప్ట్ చేశారు, వారు చాలా సంతోషపడినారు. సో రవీంద్ర భారతిలో ఎప్పుడైనా మనం మెడిటేషన్ క్లాసులు పెట్టుకోవచ్చు అని చెప్పారు. సో అట్లా తర్వాత మన సెక్రటేరియట్ లో కూడా అడిగాం, త్వరలోనే సెక్రటేరియట్ లో కూడా, ఆ రోజుల్లో మనం చేసుకునే వాళ్ళం పాత సెక్రటేరియట్ ఉన్నప్పుడు ధ్యానం ప్రోగ్రామ్స్ చాలా చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కొత్త సెక్రటేరియట్ లో కూడా త్వరలోనే క్లాసులు స్టార్ట్ చేయబోతున్నాము. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్స్, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా గతంలో హైదరాబాద్ లో చేసాము, పూణేలో ధ్యాన మహారాష్ట్ర ప్రాజెక్ట్ లో చేసాము, ఢిల్లీలో చేసాము. ఈసారి హైదరాబాద్ లో కూడా ఈ అక్రాస్ హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్స్, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లలో, స్కూల్స్, కాలేజెస్,
ఇవన్నీ ఒక 1 year ప్రణాళికలో చేసి ఏవైతే 5 రోజులు బుద్ధ పౌర్ణమి ఉత్సవాలు ఇప్పుడు చేస్తున్నామో నెక్స్ట్ ఇయర్ బుద్ధ పౌర్ణమి దీనికి ఒక 100 రెట్లు ఇంకా ఉన్నతంగా చేసుకోవాలనేది ప్లానింగ్తో వెళ్తున్నాం మేడం. ఓకే, బాగుంది సార్. మరి ఇక్కడ ఫుడ్ ఫ్రీనే కదా, వచ్చిన వాళ్ళకి కూడా ఫ్రీ అకామిడేషన్ ఉంది అన్నారు. ఈవెంట్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో మరి ఎవరైనా స్వచ్ఛందంగా వాళ్ళు సపోర్ట్ చేయాలనుకుంటే ఎలా సార్? దీంట్లో సింపుల్ లాజిక్ మేడం. ఇప్పుడు ఆ రోజుల్లో మేము విన్నది ఏంటంటే పత్రి సార్ దగ్గర నుంచి మేము చూసింది ఏంటంటే ఇట్లా బుక్స్ కొట్టించడాలు వసూలు అవన్నీ ఏం కాన్సెప్ట్ లేదు మేడం. హ్యాపీగా వచ్చి చేసుకుంటే చాలు. ఎవరన్నా ఒకవేళ ఇవ్వాలనిపిస్తే వస్తు రూపంలో ఇవ్వండి. మీరే ఒక బియ్యం బస్తాను, బ్యాళ్ళు ఏవైనా, లేకుంటే ఒక ఏదైనా, అంతే తప్పక. అంటే ఎవరిని సంప్రదించాలి సార్ మరి ఇవ్వాలనుకున్న వాళ్ళు? అక్కడ టెంపుల్ ప్రెమిసెస్ లో హ్యాండ్ ఓవర్ చేస్తే చాలు. టెంపుల్ ప్రెమిసెస్ లో ఉంటారు, అక్కడ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. లేకుంటే మన ధ్యాన కేంద్రాలు ఉంటాయి, అక్కడైనా హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. అంతే తప్పక అది కూడా ఆప్షనల్, మ్యాండేటరీ కాదు. వాళ్ళకి ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు, అంతే తప్పక. దీంట్లో ఏ ఫోర్స్ లేదు, ఏమీ లేదు మేడం. స్వచ్ఛందంగా ఇక్కడ కొద్దిమంది టీము వాళ్ళ సొంత ఖర్చులతో ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. సో ఇది ఇప్పటి నుంచి ఉన్న అలవాటు కాదు, ఎప్పటి నుంచో ఈ టీం ఏంటంటే అప్పుడో అంటే పిరమిడ్ సొసైటీలో ధ్యానయజ్ఞం అన్నది మొదలైన ఆ పదాలు ఇంకా మొదలు కాకముందు నుంచి అలవాటుగా చేస్తున్న పనే. సో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫస్ట్ రండి, సాధన చేయండి, జ్ఞానం పొందండి. అదే మెయిన్ ఎక్స్పెక్టేషన్. ఓకే, మీకు నచ్చితే అది అద్భుతంగా సహాయం చేయాలనుకుంటే ఏదో ఒక వస్తువు రూపంలో అక్కడ ఎలాగో స్టాల్స్ ఎలా ఉంటాయి, రిసెప్షన్ ఏదో ఉంటుంది, అక్కడ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. ఇక్కడ లింగారెడ్డి గారు కానీ ఇంకా ఎంతోమంది టీం ఉంటారు మన వాళ్ళు. సో ఎవరినైనా అప్రోచ్ అయ్యి వాళ్ళు ఇవ్వాలనుకున్నది చేయొచ్చు. ఓకే, సో దీని గురించి ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు, డిజిటల్గా చేస్తున్నారు. సో ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? నా లెక్క ప్రకారం 2-3 వేల మంది అన్న రావచ్చు. అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్లో ధ్యానులే కాదు, ఎస్పెషల్లీ కొత్త వాళ్ళని కూడా మనం, మీరు చెప్తున్న దాన్ని బట్టి మెయిన్ కొత్త వాళ్ళని ధ్యానంలోకి తీసుకురావాలి. ఒక ప్రోగ్రామ్ అనేది అంత మందితో జరుగుతున్నప్పుడు, అది కూడా మియాపూర్ లాంటి సెంటర్లో జరుగుతున్నప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేది అక్కడ ఉన్న ప్రజల దృష్టి అంతా దీని మీద పడుతుంది. బేసిక్గా టెంపుల్కి రావడమే చాలా మంది, కొన్ని వేల మంది వస్తుంటారు. అది రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. సో ఆ భక్తులందరికీ కూడా మనం ధ్యానం నేర్పించబోతాం. టెంపుల్ ప్రెమిసెస్ అన్న డిఫాల్ట్ ఫాలోయర్స్ అక్కడ ఉన్నారు. దానికి తోడుగా మన టీం అంతా ధ్యాన ప్రచారం కూడా చేసి ఉన్నారు. కొత్త వాళ్ళకందరూ కూడా మనం డిజిటల్ మీడియా ద్వారా ప్రమోషన్ చేస్తున్నాం. అయితే మరి పత్రి సారు ధ్యాన మహాయజ్ఞాలకు, యాగాలకు, బుద్ధ పౌర్ణమికి నిజంగా పెద్దపీట వేశారనే చెప్పాలి. పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఇవి మనకు ఒక పండగలు, అంత అద్భుతమైన పండగ చేస్తున్నాం. మీకు ఏమనిపిస్తుంది సార్? ఇది ముఖ్యంగా మన ఆత్మాభివృద్ధి కోసం చేసుకుంటున్నాం. మొదటి నుంచి మన పత్రి సార్ నేర్పించింది అది. మనం ఎంత పెద్ద ఎత్తులో ఒక లోక కళ్యాణానికి పనిచేస్తే అంతగా మనం ఎదుగుతాం. సో అందరూ వచ్చి అందులో సాధన చేసి ఆనందపడి వాళ్ళు మారుతూ ఉంటే, వాళ్ళు ఎదుగుతూ ఉంటే మనకి లోపల శాంతే కాదు, ఆత్మానందం వచ్చేస్తుంది. అనంతమైన ఆత్మానందం వస్తుంది. యాక్చువల్లీ మనం అందరం కూడా దానికోసమే చేస్తున్నాం. లోపల ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇప్పుడు పిఎంసీలో మీరు ఇంత కష్టపడి చేస్తున్నారు, ఎందుకు ఇంత కష్టపడుతున్నారని బయట వాళ్ళకి చూస్తే అనిపిస్తుంది. కానీ లోపల ఆ వచ్చే డీప్ సాటిస్ఫాక్షన్, అన్నీ కష్టపడి పెళ్లి చేస్తాం, ఏమొస్తుంది పిల్లకి పెళ్లి చేస్తే అప్పు చేసి ఇలా ఉంటే కోట్లు ఖర్చు పెట్టి వెతికి అన్నీ, బట్ పర్సనల్ సాటిస్ఫాక్షన్. సో మనం అందరం కూడా పిరమిడ్ మాస్టర్స్ అందరం కూడా మనం చేసేది డీప్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసమే అనుకుంటున్నాం. ఓకే, సో మీరేం చెప్తారు సార్? ఎస్ మేడం, ఇక్కడ మనకి కొన్ని పదాలు ఉన్నాయి. పర్టికులర్గా ఏంటంటే మనం ధ్యానం చేస్తామా లేదా పక్కన పెడితే అందరికీ కొన్ని పదాలు మన జీవితంలో ఒక పార్ట్ అయిపోతాయి. ఒకటి దేవుడు, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ పునర్జన్మ, మనం విన్నాము, పుస్తకాలు చదివాము. లేకుంటే ఆత్మ సాక్షాత్కారం, ఫర్ ఎగ్జాంపుల్ మన టోర్కమ్ సార్ బుక్ వచ్చింది. తర్వాత లేకుంటే ఆత్మ అని, ఇట్లా రకరకాల పదాలు వింటున్నాము. కానీ అనుభవపూర్వకమైన జ్ఞానం చాలా మందికి తక్కువ ఉండొచ్చు, కొంతమందికి ఆ మార్గంలో మనందరం ఉన్నాం కాబట్టి ఏదైనా ఒక రోజు రావచ్చు. వీటన్నిటిని గత 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి అనుభవపూర్వకమైన జ్ఞానం పొందినటువంటి మహాయోగులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పత్రి సార్ బ్రదర్ ఇన్ లా ద్వారకనాథ్ గారు సార్ ఉన్నారు, తర్వాత మన పాల్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, యుగంధర్ సార్ ఉన్నారు, సో మన గుణాకర్ రెడ్డి సార్ ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ వస్తున్నారు. మనం ఏంటంటే అటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పత్రి సార్ ఇంతమందిని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగారు. అటువంటిది వీళ్ళందరూ రావటం వల్ల ఎవరైతే ఇప్పుడు మనం పుస్తక రూపంలో
చదివి తెలుసుకున్నాం, లేకుంటే విని తెలుసుకున్నాం. ఇది అనుభవపూర్వకమైన జ్ఞానం పొందిన వారి నోటి ద్వారా వింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. వారి సమక్షంలో అవి తెలుసుకుంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్మ సిద్ధాంతం అని రకరకాలుగా మనం పుస్తకాలు చదివాము, రకరకాలుగా విన్నాము. అది ఏంటి అసలు ఏంటి? వీరి ద్వారా అనుభవపూర్వకమైన యోగుల ద్వారా విన్నామంటే, ఇప్పుడు ఇదేంటారు తెలుగులో అంటారు చూడండి, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలని. ఇటువంటి వారి యొక్క ప్రతి మాట ఒక అద్భుతంగా ఉంటుంది. అటువంటిది 1 గంట దొరికితేనే చాలు వాళ్ళ సాంగత్యం. అటువంటిది 5 రోజులు వారి యొక్క సాంగత్యంలో ఉంటే ఎంతో అద్భుతమైన విషయాలు. ఎందుకంటే వాళ్ళు థియరిటికల్ ఏది చెప్పరు. ఎందుకంటే వాళ్ళు గత 30-35 సంవత్సరాలు కంప్లీట్గా అనుభవపూర్వకమైన జ్ఞానం పొందారు. దాని నుంచి వాళ్ళు తీసి మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ఇది ఒక గొప్ప కార్యక్రమం అన్నమాట. మనం ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, కానీ ఈ ప్రోగ్రాంలో ప్రత్యేకత ఏంటంటే వీరందరూ వస్తున్నారు. అది ప్రత్యేకత. వీరితో పాటు మనకి తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాపంచికంగా చూసుకుంటే, లేకుంటే భక్తిపరంగా చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, గరికపాటి నరసింహారావు గారు ఉన్నారు, లేకుంటే ఈయన సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉన్నారు. ఇటువంటి వారందరూ కూడా రాబోతున్నారు. సో ఎందుకంటే వాళ్ళకి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. వారి ద్వారా ధ్యానం గురించి సొసైటీలోకి వెళ్ళిందంటే అందరికీ ధ్యానమయం అయిపోద్ది. ఈ బుద్ధ పౌర్ణమిలో ఇలా జరగబోతుంది. వండర్ఫుల్. సో మరి ఫైనల్గా వచ్చేసి బుక్స్ సార్, స్వాధ్యాయానికి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో పెద్దపీట ఉంది. ఎవరికైనా బుక్స్ కావాలంటే అక్కడ అవైలబుల్ ఉంటాయా? ఎస్, డిఫాల్ట్గా మన ఏ కార్యక్రమం వెళ్ళినా సరే మన వాళ్ళందరూ బుక్ స్టాల్స్ పెడుతుంటారు. ఓకే, దట్ ఈస్ ఎ కామన్ థింగ్. ఓకే. సో ధ్యానం ఉంటుంది, సజ్జన సాంగత్యం ఉంటుంది, స్వాధ్యాయం కూడా ఉంటుంది. ఎంతో అద్భుతంగా 5 రోజులు ఈ ఈవెంట్ జరుగుతుంది అన్నమాట. సో మరి దీని గురించి ఇంత అద్భుతంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, బుద్ధ పూర్ణిమ మహోత్సవాలు 5 రోజులు ధర్మపురి పుణ్యక్షేత్రంలో మియాపూర్లో ఎంతో అద్భుతంగా జరగబోతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.